మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 29ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యాన యోగంలో శ్రీకృష్ణుడు యోగసిద్ధి పొందిన వారి యొక్క ఉన్నతమైన స్థితిని వివరిస్తున్నాడు. అలాంటి యోగి యొక్క దృష్టి ఎలా ఉంటుందో ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, యోగంతో మనసును అనుసంధానం చేసిన యోగి అంటే యోగయుక్తాత్ముడు అన్ని జీవులలో తన ఆత్మను మరియు తన ఆత్మలో సమస్త జీవులను చూస్తాడు. అతను అంతటా సమదృష్టిని కలిగి ఉంటాడు. అంటే అతనికి మనిషి, జంతువు, చెట్టు అనే భేదం కనిపించదు. అన్నింటిలోనూ ఒకే దివ్య చైతన్యాన్ని, ఒకే పరమాత్మను దర్శిస్తాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది అద్భుతమైన ఏకత్వ భావన. నేను, నువ్వు, వారు అనే వేర్పాటు భావనలు తొలగిపోయి అంతా ఒకటే అనే అనుభూతి కలుగుతుంది. ఈ సమదృష్టి కలిగినప్పుడు మనసులో ద్వేషం, అసూయ, భయం వంటి ప్రతికూల భావనలకు తావు ఉండదు. ప్రతి జీవి పట్ల ప్రేమ, కరుణ సహజంగా ఉద్భవిస్తాయి. ఇదే నిజమైన ఆధ్యాత్మిక ఉన్నతి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు వారి కులం, మతం, అంతస్తు చూడకుండా వారిలో కూడా మనలాంటి ఆత్మయే ఉందని గుర్తుంచుకోవాలి. ఎవరైనా మనల్ని బాధపెట్టినా వారిపై కోపం పెంచుకోకుండా వారిలో కూడా భగవంతుని అంశముందని భావిస్తే క్షమించడం సులభమవుతుంది. ఈ దృష్టి మన కుటుంబ సంబంధాలను, స్నేహాలను బలపరుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.